जय गुरुदेव दत्ता। जय गुरुदेव दत्ता। अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। शुक्लां वरदनं वन्दे विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सर्वलोकानां विशेषज्ञो रोगिणां निधये सर्वविद्यानां दक्षिणमूर्ते नमः। जय गुरुदेव दत्त। जय गुरुदेव दत्త. దత్త బంధువులందరికీ నమస్కారములండి. జయ గురుదత్త. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను అండి. ఇది కొన్ని విషయాలు, ఈ మధ్యలో జరిగిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను దత్తప్రభు ప్రేరణతో అనుకోకుండా శ్రావణం నైట్లో, నాకు శ్రావణ కన్నా ముందే, శ్రావణ నైట్లో కాదు, శ్రావణ కన్నా ముందే 2 days బిఫోరే నాకు పరమాత్ముడు కనిపించిందండి. అంటే మరీ స్పష్టంగా కాకుండా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఇచ్చి పారాయణం కాకుండా బుక్ చదువు అని చెప్పిందండి. నాకు అర్థం కాలేదు. సరే, బుక్ చదువు అనేది మన ఇంట్లో ఉంది ఏంటి, గురు చరిత్ర ఉంటాయి, శ్రీపాసుల చరిత్ర ఉంటుంది, దేవి భాగవతం ఉంటాయి, మనకు అన్ని దత్త సాంప్రదాయంలో గల గురువుల యొక్క బుక్కులు, గజానన బాబాయ్, సాయినాథ్ మహారాజ్, ఈ బుక్స్ మాత్రమే ఇంట్లో ఉంటాయండి. లలిత సహస్ర స్తోత్రం భాష్యంతో సహా, లక్ష్మీ సహస్ర స్తోత్రం భాష్యంతో సహా, సమర్థ అక్కలవాడు మహారాజు బుక్స్, ఇవన్నీ నా దగ్గర నేను సేకరించి పెట్టుకున్నాను. దత్తప్రభు దయ వల్ల అవి ఉంటాయి. బుక్స్ చదువు అని చెప్పంటే సరే, నాకు అర్థం కాలేదు. సరే దత్తప్రభు, సరే తండ్రి అని చెప్పి నేను పొద్దున్న లేచినాకనే నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే దత్తార్పణం తండ్రి అని చెప్పి యాక్సెప్ట్ చేసి, మీ ఇష్టం తండ్రి నడిపి అని చెప్పి చెప్పిస్తాను. నేను ముందే ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పినట్టుగా అందులో ఏం చెప్పినా నేను అప్పుడు అది కొద్దిగా మీకు రిపీట్ చేస్తా. ఏంటి, వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. సరే, నాకు హెల్త్ కూడా బాగాలేకుండే కాబట్టి నేను చెప్పలేకపోయినా, మళ్ళీ ఇంకొక వీడియో చేయలేకపోయినా, ఇప్పుడు కొద్దిగా డీటెయిల్గా చేస్తామని అనుకుంటున్నా. చేస్తా కూడా దత్తప్రభు దయ వల్ల. అయితే ఆ వీడియోలో మీకు ఏం చెప్పినా, నేను దత్తప్రభు పైన భక్తిని ఎలా పెంచుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, మెయింటైన్ మీన్స్ ఎలా దాన్ని కాపాడుకోవాలి అన్న విషయము మీకు ఆ రోజు ఆయన దయ వల్ల, దత్తప్రభు దయ వల్ల మీకు చెప్పగలిగిన. మరి పూర్తిగా కాదు, అది ఒక హెడ్డింగ్ లాగా, ట్రైలర్ లాగా మాత్రమే చేసిన వీడియో అండి. అది నేను మళ్ళీ విన్న తర్వాత కూడా నాకు అనిపించింది అది ఓన్లీ ట్రైలరే. జయ గురుదత్త. ఇప్పుడు నేను ఇక ముందు కూడా మీకు స్పష్టమైన వీడియోస్ ఆయన దయ వల్ల, దత్తప్రభు దయ వల్ల, ఆయన పాదాల పట్టుకొని ఉన్నా కాబట్టి ఆయన పాదాల ఆశీర్వాదంతో నేను ఇక ముందు కూడా మీకు వివరంగా ఇది దత్త ప్రచారంలో, దత్త భక్తి సేవలో, ఈ యొక్క ప్రయాణంలో భాగంగానే నేను చేయడం జరుగుతుందండి. నాకు దత్తప్రభు అంటే చాలా ఇష్టం. నా పరిస్థితి ఎలా పరిస్థితి ఉన్నా ఆయనే అన్ని చూసుకుంటాడండి. నాకు దత్తప్రభే ముఖ్యం. దత్తప్రభు మీ పారాయణంలో మీరు వింటున్నారని నేను అనుకుంటున్నా. వినకపోవడం, వినడం, పారాయణం చేయడం, గురుచరిత్ర ఇంటికి తీసుకొచ్చుకోవడం, గురుచరిత్ర చేయడం అనేది కూడా దత్తప్రభు అనుగ్రహంతో మాత్రమే చేయగలుగుతారండి. కాబట్టి కనీసం రోజు దత్త అని అనుకోండి. దత్త అని మీరు నామస్మరణ అంటే, నేను దత్త అనుకోమని అంటున్నా అని మీ ఇష్టమైన దేవాన్ని పక్కకు పెట్టుమని అంటే వాళ్ళని మర్చిపోయి దత్తప్రభునే మొక్కు, నువ్వు చెప్పినంత మాత్రం మేము మొక్కాలా అని ఆలోచన ఏం లేదండి. ముక్కోటి దేవతలు ఏ దేవతలు మొక్కినా దత్తప్రభు మొక్కినట్టే అండి. ఓకే, ఈ విషయం ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పిన. నేను ఆ ముక్కోటి దేవతలను మొక్కుకుంటూ వాళ్ళకు విలువిస్తూ దత్తప్రభును గట్టిగా పట్టుకోవాలండి. పట్టుకోవడం ఈజీ కాదు, పట్టుకోవాలి.
ఇది ఇంతకుముందు శ్రీభాస్వరం చరితామృతంలో ఉంది అని మీకు చెప్పిన కదా. పాలతోనే నెయ్యి అవుతుంది, వెన్న అవుతుంది, పెరుగు అవుతుంది, అన్నీ అవుతాయి. మనం పెరుగు పాలు అవన్నీ ఏం పెరుగు నెయ్యి వెన్న అవన్నీ కన్నా పాలు దగ్గర పెట్టుకుని బెటర్ కదా. పాలతో అన్నీ చేసుకోవచ్చు కదా. అది పాలు అంటే దత్తప్రభు నాకు తెలిసిన విషయము. ప్లస్ పురాణ ఇతిహాసాల్లో కానీ మీరు మన పారాయణలో కానీ శ్రీభాస్వరం చరిత్రామృతంలో కానీ దత్తపురాణంలో కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదేనండి. అయితే నేను ఇంతకు చెప్పిన ఆ వీడియోలో ఉన్న విషయాలు చెప్తున్నా. దత్తప్రభు పైన ప్రేమ, భక్తి, భయం కలిగే కొరకు ఏం చేయాలి, ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగితే మనం పక్క జరిగితే మనకు జరిగే నష్టం ఏంటి కొద్దిగా అందులో వివరించడం జరిగిందండి. నేను రాను పూర్తిగా చెప్తా. ఈరోజు మాత్రం కొన్ని విషయాలు దత్తపారాయణలో నాకు ఈ మధ్యలో జరిగినాయి. అంటే ఈ 26 డేస్ నుంచి పారాయణం చేస్తున్నానండి. ఆ రోజు నుంచి జరిగిన విషయాలు. శ్రావణం బిఫోరే నాకు పారాయణం ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే నా దగ్గర ఉంది అండి. గురుచరితామృతం ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను నేను. చాలామందికి కూడా ఇవ్వడం జరిగింది. ఫేస్బుక్లో ఫ్రీగా బుక్స్ ఇస్తా అని చెప్పి చాలామందికి అడ్రస్ పెడితే ఎవరు కూడా తీసుకోలేదు. అయినా చాలామందికి ఇచ్చిన దత్తప్రభు వల్ల గురుచరిత్ర అది గీతా ప్రెస్ వాళ్ళదండి. గీతా ప్రెస్ వాళ్ళ గురుచరిత్ర బుక్. దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, శ్లోకాలు ఉన్నాయి, ప్రార్థన శ్లోకాలు ఉన్నాయి, కొద్దిగా వివరణ ఎక్కువ ఉంది, మనకు తృప్తి కలుగుతుంది చదివిన కానీ. కాబట్టి అది నాకు దత్తప్రభు దేవాల దొరికింది, చదువుతుంది. ఇవాళకి 26 అధ్యాయాలు కంప్లీట్ అయినాయండి. రోజు ఒక అధ్యాయం లాగా చదువుతున్నాను అండి. ఎందుకంటే నాకు హెల్త్ బాగలేదండి. నేను ఎక్కువసేపు కూడా కూర్చోలేను. సప్తా చేయాలనే విషయంలో సప్తాన్ని చాలాసార్లు చేసిన అండి. 25 years నేను దత్తోపాసకుని. ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇంతకుముందే చెప్పిపెట్టినా నేను. చాలాసార్లు దత్త పారాయణ సప్తాహ అంటే 7 రోజులే కంప్లీట్ చేయడం, 52 అధ్యాయాలు అలా ఉంటుందండి. డీటెయిల్గా ఉంటుంది అందులో. అది అంటే కనీసం 4-5 hours కూర్చోవాలండి. అది కష్టం. కాబట్టి రోజుకొక పారాయణం చేస్తుందండి. అంటే దత్తప్రభు యాక్సెప్టెడ్ అని చేసిండండి. రోజుకొక పారాయణం చేస్తున్నా. నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నా ఈ మధ్యలో. సరే శ్రావణం రోజు నుండే స్టార్ట్ అయిందండి. దత్తప్రభు ఇచ్చిన దయ వలన చేస్తున్నాను. జయగురు దత్త చేస్తున్నా. చాలా బాగా చేస్తున్నా. పారాయణం ప్రయత్నం చేస్తున్నా. ఓకే. మధ్యలో ఏం జరిగిందంటే నాకు గురుదత్త వరల్డ్ ఛానల్ ఉండేయండి 3 years ఉంటుంది. దాంట్లో ఓన్లీ దత్త ప్రచారము, దత్తప్రభు వీడియోలు మాత్రమే నేను అందులో పోస్ట్ చేసేవాడిని అండి. చేసి నేను వినే కొరకు నేను పోస్ట్ చేసుకుంటూ వినేవాడిని. 3 years అవుతుందండి అవి ఆ ఛానల్ నుండి. ఆ ఛానల్ అనుకోకుండా ఈ పారాయణం ఒక 5-6 అధ్యాయాలు పెట్టిన తర్వాత ఆ ఛానల్ అనేది ఏదో టెక్నికల్ ఎర్రర్ అని వాళ్ళు ఏం చేసిండో తెలియదు, బ్లాక్ చేశారండి, టెర్మినేట్ చేశారు. సరే నేను ప్రయత్నం చేసిన, మెయిల్స్ పెట్టిన, రాలేదు. మరి నేను పారాయణం చేస్తున్నా, మీలా ఏదో నా భక్తులు, నా బంధువులు చూస్తుండ్రు పారాయణం. మరి ఇప్పుడు నేను పారాయణం నేను చేసుకోవచ్చు. వీడియోలో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఛానల్ పోయింది మరి కొన్ని మనకు అవసరం ఉన్నది అని చెప్పి సైలెన్స్ ఉండొచ్చు. కానీ నాకు ఎందుకో ఇక్కడికి వెళ్ళి బాధ కలిగిందండి. అరే మరి నేను చేస్తున్నా అని చెప్పి వాళ్ళు చూస్తాను కావచ్చు కదా, నేను చేస్తాను. ఎందరని ఉండని అండి. నా దత్తబంధువులు అన్నప్పుడు వాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, 700 కోట్ల మంది ప్రపంచంలో వాళ్ళు అందరూ ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఒక్కలే ఉండొచ్చు, 2 ఉండొచ్చు. వాళ్ళైతే దత్తప్రభు ప్రేమ కొద్దీ చూస్తారు కదా. మరి ఇప్పుడు వాళ్ళని నేను డిసప్పాయింట్ చేసినోడు అయితే కదా, ఎట్లా అని ఆలోచించాను. ఎట్లా తండ్రి 2 days నిద్రపోలే మరి. ఎందుకంటే దాంట్లో 1,303 వీడియోస్ ఉండేయండి. దత్తప్రభుకు సంబంధించినవి 90% ఉండే. చాలా కష్టపడి అప్లోడ్ చేసిన, కష్టపడి సేకరించినవి, కష్టపడి మేము వెళ్ళిన క్షేత్రాలకు వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. బాధ కలిగింది. అవి మళ్ళీ రికవరీ చేసుకోవడం అది ఇదే ముఖ్యం కాదు అక్కడ. నాకేంటంటే మనం చేసేది దేవుని సేవ. మరి ఏమైనా మిస్టేక్ జరిగింది తండ్రి దత్తప్రభు క్షమించుతండి అని చెప్పి మళ్ళీ ఆయన ధైర్యం ఇచ్చిండు, ఆయనే ప్రోత్సహించిండు నన్ను. మళ్ళీ ఆయన నడిపించి ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకునే ఆ ప్రేరణ కల్పించి, సరే ప్రేరణ కల్పించిన తర్వాత మళ్ళీ ఏం చేసిన అంటే ఈ నెల 18వ తారీఖు రోజు ఓం దత్త ఛానల్ అని మళ్ళీ అంతకుముందు 18వ తారీఖు అనుకుంటారు గురుదత్త టీవీ అని కూడా ఓల్డ్ ఇంకొక ఛానల్ ఉండేది. అది కూడా పాపులర్. దాన్ని క్రియేట్ దాన్ని చేసిన, దాన్ని కూడా స్ట్రైక్ వచ్చి దాంట్లో వెళ్ళిపోయినాయండి.
దాంట్లో ఏదో ప్రాబ్లం, అది ఏం ప్రాబ్లం అయింది, రిపీటెడ్ ప్రాబ్లం అని చెప్పి తీసేసాను. నేను మెయిల్ పెడితే ఏమంటారు అంటే అది సిస్టమ్ ఎర్రర్ అండి, సిస్టమ్ తీసేస్తుంది, మాకు సంబంధం లేదు. సరే ఓకే, దత్తార్పణ మనం ఏం చేయగలుగుతాం. సరే అని చెప్పి ఓం దత్త ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేసినాను 18 తారీఖు. స్టార్ట్ చేసి ఈ వీడియోస్ అన్నీ బాగున్నాయండి, 6-7 వీడియోస్ పెట్టలేకపోయినా నేను, అందులో ఉన్న స్టక్ అని పగిలిపోయినాయి అని చెప్పి అప్పటికి 11 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి అండి. డైలీ పెడుతున్నాను. మరి 6 అధ్యాయాలు ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి ఒకటేసారి 5 అధ్యాయాలు ఒక కాడు ఉంటాయి, అవన్నీ 12 నుంచి వెళ్ళి 16 అధ్యాయాలు ఒకటేసారి పెట్టేసి, అది నేను ఏది చేసినా దత్తయ్యని అడిగే చేస్తాను, ఆయన పర్మిషన్ తీసుకునే చేస్తాను. ఆయన దయవల్ల నాకు యాక్సెస్ ఉందండి, నాకు అడిగి చేస్తాను. నేను చేసేసిన అప్లోడ్ చేసిన ఇక రెగ్యులర్గా అప్పటి నుండి పాలన చేస్తున్నాను. ఈ మధ్యలో ఓం దత్త ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మధ్యలో నేను దత్తప్రభు భక్తునండి, నేను భక్తులకు బంధువులకు నాకు ఓపెన్గా చెప్తున్నా అండి, నన్ను ఎవ్వరు ఏం చేయలేరండి. నాకు జరిగిన డ్యామేజ్ ఎప్పుడో అయిపోయింది. ఆ డ్యామేజ్ ఏంటంటే దెబ్బ తాకింది, పుండ్ అయింది, అది తగ్గాలి కదా. దాని కొరకు దత్తప్రభు ఏం చేస్తున్నా నాకు అవసరం లేదు. నన్ను, నా భార్యను, నా కొడుకును, నా బిడ్డను దత్తప్రభు పాద సన్నిధిలో శరణాగతి అర్పించేసిన నేను ఏం చేయాలైనా దత్తప్రభు ఇష్టం. నాకు, నా భార్యకు, నా కొడుకు, నా బిడ్డకు తల్లి, తండ్రి, అమ్మ, అయ్య, గురువు, పరమాత్ముడు, దేవుడు అన్నీ దత్తప్రభేనండి. దత్తార్పణం అని చేసేసామండి. కాబట్టి నాకు ఉన్న ఈ కాన్ఫిడెన్స్ నాకు అదే అండి. నాకు యాక్సిడెంట్ అయిందండి, 8 years అవుతుంది. 7 places స్పైన్ ఇంజూరీ అయి ఉంది. చాలా కష్టం అవుతుంది పారాయణ చేయాలని, ఎందుకంటే ఒక్కోసారి ఇట్లా కూడా ఒక్కటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండాలి. కానీ పారాయణములో నేను చాలాసార్లు పారాయణ చేసిన, 20 years పారాయణ చేస్తున్న, బిఫోర్ 98 పారాయణ చేసిన గ్రంథం నా దగ్గర ఉందండి. నేను చేస్తా దత్తప్రభు దయ వల్ల. అందులో అక్షరం కూడా మిస్టేక్ కాకుండా చేయాలన్నది నియమం అండి, నా ఆలోచన. నేను ఏదో చేస్తూ ఉంటా, జరిగిన దత్తప్రభును క్షమిస్తానని నాకు తెలుసు, చేస్తూనే ఉంటా. ఇది ఇట్లా పారాయణంలో జరిగేది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఒక మిస్టరీ, మిరాకిల్, సీక్రెట్, ఇంకేదంటున్నానండి. నాకేమైందంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి కనిపించాడు. కనిపించిన తర్వాత నాకు అర్థం కాలేదు, తండ్రి కనిపించింది మరి ఏంది అంటే, సరే ఓకే ఏంటి తండ్రి అని తెలుసుకుంటే పారాయణం స్టార్ట్ అయింది. నా దగ్గర ఆల్రెడీ చాలా బుక్స్ ఉన్నాయి. గోపాల్ బాబా దగ్గర పిఠాపురంలో తీసుకొచ్చిన బుక్ కూడా ఉంది. ఆ గోపాల్ బాబా సిగ్నేచర్ చేసిన దాంట్లో ఆ బుక్ అప్పుడు ఆయన ఉన్నప్పుడు పిఠాపురం తెచ్చుకున్న బుక్ ఉంది. సరే చేస్తా, ఇది కూడా రోజు అధ్యాయం చేయాలన్న ప్రేరణ కలిగింది, దత్తప్రభు కలిగించింది. సరే స్టార్ట్ చేస్తాను. ఈరోజు 12 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి. అంటే 12 రోజుల నుండి చేస్తున్నాను. 12 రోజుల ముందు జరిగిన సంఘటన అది చేస్తున్నా. గురుచరిత్ర చదివి గురుచరిత్ర కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కూడా కంటిన్యూగా పారాయణం చేస్తున్నానండి. దత్తప్రభు దయ వల్ల నాదేం లేదండి, ఆయన చూపిస్తున్నాను. అది కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఇందులో నా స్వార్థం ఉందండి. నాకు దత్త ప్రచారం, దత్తప్రభు గురించి తెలియాలే, కనీసం కొందరికైనా. ఎందుకు అంటే నాకు జరిగిన అనుభవాలు వేలు ఉన్నాయండి. ఆ అనుభవాలు కనీసం మీకు డిఫరెంట్ జరగచ్చు. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, మిస్గైడ్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు. మీరు మంచి జరగచ్చు, మంచి దారిలో వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇతరులు చెప్పాలని ఎప్పటి నుండో చేస్తూనే ఉంటానండి. నాకు ఫేస్బుక్లో కనీసం 100 above పేజెస్ ఉన్నాయండి. అన్ని దత్తప్రభుకు సంబంధించిన హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని పేజెస్కు నేను యాక్సెస్ అయి ఉన్నా అండి. వాళ్ళందరితో సంపర్కంలో ఉన్నాను. నేను వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉంటా, వాళ్ళకి నేను షేర్ చేస్తూ ఉంటా, వాళ్ళు నాకు షేర్ చేస్తూ ఉంటాను. దత్త ప్రచారంలో దత్తప్రభు ఇన్ఫర్మేషన్ నాకు వస్తూ ఉంటుంది. అయితే ఇట్లా చేస్తున్నా అండి. అయితే ఈరోజు మార్నింగ్ జరిగిన సంఘటన గురించి యాక్చువల్గా వీడియో ఒక్క విషయమే నన్ను ప్రేరణ కలిగించింది. ఎవరో అండి, చాలా పెద్ద ఛానల్ లేదనుకుంటా, పెద్దవాళ్ళు అంటే భక్తులు, మనకన్నా సీనియర్స్ కావచ్చు, చాలా భక్తులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు, నాకు అందరు పెద్దవాళ్ళే. అయితే వాళ్ళు ఛానల్ చూసినా అండి నేను అనుకోకుండా.
వాళ్ళు 4వ అధ్యాయం పారాయణం చేశారండి, అప్లోడ్ చేసింది. అది 12 మినిట్సే ఉందండి, అలా ఏం లేదు ఇన్ఫర్మేషన్. అంటే నేను చేసిన పారాయణము 29.50 అంటే 29.50. సరే అందులో అనుకుందాం, సరే మనం ఏదో స్లో అయినాం అనుకుందామో, ఇంకేదో అనుకున్నా 12 మినిట్స్ ఎక్కడ, 29.50 మినిట్స్ ఎక్కడండి. నేను చూసిన వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏదో ఇక నేను విమర్శించడానికి ఈ వీడియో చేయడం లేదండి. 12 మినిట్స్ చేసారు ఆల్రెడీ. నాకు ఇదివరకు ఒక పీఠాధిపతి అందరూ ఇవాళ షార్ట్ కట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అట్లా చేయడం అనేది మహా పాపం అండి. దత్తప్రభు గురుచరిత్ర అనేది చాలా పవర్ఫుల్ అండి, మీరు తెలుసుకోండి. ఎంత జాగ్రత్త అంటే జాగ్రత్త చేయాలండి. ప్లస్ పారాయణం దినం ఒక రోజు అధ్యాయం ప్రకారం చేయాలనుకున్న వాళ్ళు నియమాలు పారాయణం అయిపోయేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకుండా చేయాలండి. స్థానం కదలద్దండి, స్థానంలో ఉండి చేయాలండి, దీపం ఉండాలండి, ఇవన్నీ నియమాలు ఉంటాయి, చెయ్యాలండి. తెలియని వాళ్ళు వేరండి, తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. ఇన్ని నియమానుసారము సిస్టమేటిక్గా జాగ్రత్తగా చేసే, ఇష్టంగా ప్రేమగా భయంతో భక్తితో చేసే వాళ్ళం నాలాంటి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇట్లా చేసే వరకు నాకు బాధ కలిగిందండి. నేను ఇమ్మీడియట్లీ మన గ్రూపులో అక్కడ ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాను, కనీసం వాళ్ళు ఎవరైనా చూసి మారుతారేమో అని. అంతే, వాళ్ళ పేరు కూడా చెప్పను నేను. సరే ఏమున్నదండి, ఏఐలో ఫోటోలు తీసుకొని పెట్టి అదేదో పెట్టి చేస్తే కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఎందుకు చేసారో నాకు అర్థం కాలే. ఎక్కువ వీడియో లెంతీగా ఉంటే చూడరు అంటే, ఇది లెంతీగా ఉండడము అనేది కాదండి. పారాయణం అనేది దత్తప్రభు సేవలో భాగము. ఆ భాగంలో అది 1 అవర్ ఉన్నా ఏం చేయలేమండి, చేయవలసిందే. దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా దాంట్లో ఉన్న అందులో ఏమన్నా అర్థం కానీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయరాదండి. ఎట్లున్నా యాజ్ ఇట్ ఈస్ చదవాలి. ఎవరికి పారాయణం గురుచరిత్ర కానీ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం కానీ ఎవరికి ఎట్లా అర్థమవుతుందో అట్లా అర్థమవుతుందండి. నీ చేతిలో నా చేతిలో ఎవరి చేతిలో ఏం లేదండి, అంతా దత్తప్రభు చేతిలో ఉందండి. మీకు అర్థం కాకపోతే నాలాంటి వాళ్ళు చెప్తుండ్రు, నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. మన గురుదత్త శరణమ్మ గ్రూపులో పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళని కూడా అడగచ్చు. లేదా మీ దగ్గర ఉన్న పండితులను అడగచ్చు. గురు చరిత్ర అంటే ఏంటి చెప్పండి, ఎట్లా చదవాలి అన్న విషయం తెలుసుకోండి. అది ఎవరికి ఎట్లా అర్థం కావాలి అట్లే అర్థమవుతుందండి. నువ్వు ఇవాళ ఇప్పుడు చదివినావు, నేను ఈరోజు మళ్ళీ చదువుతున్నా. నాకు చాలాసార్లు సప్తాపారాయణం చేసిన, నేను ఎన్నోసార్లు చదివినా, నాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది. ఈరోజు తెలియాలని రాసి పెట్టింది తెలుస్తుంది. కాబట్టి ఆ వీడియోను చిన్నగా కట్ చేసి షార్ట్ కట్ చేసి చేయడం అనేది నాకు తెలిసిన విషయం అయితే కరెక్ట్ కాదు. పెద్దలు కూడా మీరు ఎవరో చూసేవాళ్ళు, ఎవరైనా వీడియో చూసేవాళ్ళు కానీ, ఆ వీడియోలు చూసేవాళ్ళు కానీ, గ్రూప్లో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ కనీసం గైడ్ చేయండి. ఎవరికైనా మీరు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, చేయకూడదని. గురు చరిత్ర ఎంత పవిత్రమైందో మీరు తెలపండి. గురువులందరికీ మీరు నమస్కారం చేసి చెప్తున్నా, అందరికీ ప్రార్థన చేస్తున్నా, మిమ్మల్ని మనవి చేస్తున్నా, కనీసం మీరు గైడ్ చేయండి. జయ గురుదత్త. నాతో నేను మాత్రం చేస్తున్నా అండి, ఇది విషయం. అయితే ఇప్పటి వరకు ఇది జరిగింది ఇదండి. ఇందుకే నేను ఈ వీడియో కోసం చేసే కొరకు ఆలోచనతో ఉన్నా. మిగతా విషయం చెప్పాలంటే అండి, ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని గంటలు మాట్లాడినా ఉడవదండి దత్తప్రభు గురించి. కాబట్టి నాకు తెలిసి చెప్తున్నా, మీరు దత్తప్రభు పాదాలు పట్టుకోండి. మీ కష్టాలు, మీ బాధలు, మీకేం జరుగుతుంది, మీకేం కష్టమవుతుంది, అవన్నీ ఆయన పాదాలు పట్టుకోండి. మీ ఇష్టదేవాన్ని మర్చిపోమని నేను అనడం లేదు, వాళ్ళని ముట్టుకునే దత్తప్రభు పట్టుకోండి. దత్తప్రభు పరబ్రహ్మ అండి. మీరు నేను చేసే పారాయణంలో చూడండి, నేను కొద్దిగా నొక్కి నుంచి గట్టిగా చెప్తున్నా ఆ విషయం. వర్డ్స్ వచ్చినప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో ఉందండి.
త్రిమూర్తి అవతారములకు అతీతమైన అవతారము శ్రీ గురుదత్త ప్రభువుల అవతారము అని ఉంది. దాంట్లో కూడా ఏ వాక్యము ఏది కూడా మనం ఏమీ కూడా మాట్లాడకూడదండి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కూడా చాలా పవర్ఫుల్ అండి. మీరు చూడండి, మీరు పారాయణం చేయండి, డైలీ ఒక అధ్యాయంగా చేస్తూ మీరు ఆ అదృష్టాన్ని అనుభవించండి. అయితే నేను డైలీ ఒక్కరోజు పారాయణమే ఎందుకు చేయమంటున్నా అంటే, సప్తాహ చేయలేరు, 4-5 గంటలు కూర్చోలేరు. సప్తాహ ఎవరు చేయాలి? కోరికలు ఉన్నవాళ్ళు సప్తాహ చేస్తూ కోరికలు నెరవేర్చుకోవాలి. దానికి నియమాలు ఏంటి అనేది ఆ గ్రంథంలో ఉన్నాయండి. నేను చెప్పడం కాదు, మీరు ఆ గ్రంథం చదివి మీకు ఎలా వీలైతే అలా చేయండి. అది దత్తప్రభు దయతో ఆయన ఎట్లా చెప్తారో అలా చేయండి, ఆయన చెప్పిస్తాడు. మీరు గ్రంథం మీ ఇంటికి రావడమే గొప్ప. నా దగ్గర చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చి అడిగారు ఎట్లా చేయాలి దత్తప్రభు దత్త సంప్రదాయం అంటే ఏంటి అంటే ఎన్నో చెప్తే వాళ్ళకు కూడా చెప్పినానండి. నేను పారాయణం గురుచరిత్ర తీసుకొచ్చుకొని ఒక్కొక్క అధ్యాయం చదువుకో, లేదంటే రోజు 2 పేజీలు చదువుకో, అసలు దత్తప్రభుని తెలుసుకున్న తర్వాత సప్తాహ చేయి. ఇప్పుడు సప్తాహ డైరెక్ట్ చేయలేవు, దానికి నియమాలు ఉంటాయి అని చెప్తే వాళ్ళు గురుచరిత్ర తీసుకోమని నెలల తరబడి నా వెంబడి తిరిగి నన్ను తిరిగిండ్రు, వచ్చారు ఇంటికి కూడా, కానీ తీసుకోలేదండి ఇంతవరకు. అయితే నేను ఒక ప్రయత్నం చేశానండి, ఇప్పుడు కాదు, బిఫోర్ ఒక 1 year బ్యాక్. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ గురుచరిత్ర అమృతము బుక్స్ నేను పర్చేస్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఫేస్బుక్లో పెట్టిన, ఎవరెవరికి కావాలో గురుచరిత్ర నేను పంపిస్తాను, మీ అడ్రస్ పంపించండి అని. సరే, కొందరు పంపించారు దత్తభక్తులు, వాళ్ళకి పంపించిన. మిగతా వాళ్ళకి అడగలేను. మళ్ళీ నాకు అర్థం కాలేదు, ఏంది అంటే ఓకే, గురుచరిత్ర అంత ఈజీగా ఎవరి ఇళ్ళకి పోకూడదు కావచ్చు అని దత్తప్రభు ఇచ్చినప్పుడే ఆలోచనతో ఆపేసినాడు. ఇప్పుడు అడిగిన వాళ్ళు కూడా తెచ్చి నేను ఇవ్వచ్చు, వాళ్ళు చదువుతారా లేదా, వాళ్ళు కనీసం దానికి మా నియమ నిష్టలు పాటిస్తారా లేదో తెలియదు కదండి. అందుకని నేను చెప్పలేదు, ఇవ్వలేకపోతున్నాను. ఇది విషయం. గురుచరిత్ర మొత్తము తీసుకొచ్చుకొని రోజుకు అధ్యాయం చదివి ప్రేమగా, ఇష్టంగా, భక్తితో, భయముతో, 100% ప్రేమ, 100% భయం, 100% భక్తితో చదవండి. మీరు రిజల్ట్ చూడండి, మీరు అర్థం చేసుకోండి, ఏం జరుగుతుందో చూడండి. నేను చెప్పడం అనేది అది నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పినా అండి, ట్రైలర్ లాగా మీకు చెప్పేసిన. మీకు దాంట్లో జరిగిన అనుభవాలు చెప్పాలంటే రోజుకొక వీడియో చేసిన సరిపోదండి. నాకు జరిగిన అనుభవాలు ఒకటే కండిషన్ అండి, ఎవరికైనా దత్త బంధువులు కాబట్టి, నా బంధువులే కాబట్టి చెప్తున్నా. ఏంటంటే మ్యాక్సిమం దత్త పాదుకలు, నిర్గుణ స్వరూపము ఆయనను పట్టుకొని ఉండండి. పక్కకు జరగద్దు, మిగతా దేవులను మొక్కద్దు అని నేను అనడం లేదు. వాళ్ళను కూడా మొక్కుతూ ఫస్ట్ ప్రియారిటీగా ఈయనను పట్టుకోండి. అది పట్టుకోవాలి, ఆయన పాదుకలు పట్టుకోవాలి అంటే మీరు పారాయణం చేస్తేనే మీకు దత్తప్రభు గురించి అర్థమైతేనే మీరు పట్టుకోగలుగుతారు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి, ప్రతి దత్త క్షేత్రంలో పాదుకలు ఎందుకు ఉంటాయి అని విషయం తెలుసా అండి? ఆయన నిర్గుణ స్వరూపం అండి. నిర్గుణ స్వరూపం కాబట్టి నిర్గుణముకు ఆకారం లేదు, ఆకారమే ఒక ఆకారం లేకుండా ఉండడం కూడా ఒక ఆకారమే అంటాడు దత్తప్రభు. కాబట్టి అవన్నీ బాగా డెప్త్ ఉన్న విషయాలండి. అది అర్థం కావు, పెద్ద పండితులకు అర్థం కావు. నాకు అర్థమైంది కొంత, నేను మీతో షేర్ చేసుకుంటానా, మీకు చెప్తున్నా. దత్త ప్రచారంలో దత్తప్రభు యొక్క ప్రేమ ఎలా ఉంటుందన్న విషయం మీకు తెలియాలన్న విషయం చెప్తున్నా. మీరు చేసుకోండి. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, ఉడవదండి ఇది. మీరు చేసుకొని ఫస్ట్ దత్తప్రభు ప్రేమను మీరు పొందండి. ఎక్కడ మీకు దత్తప్రభు క్షేత్రంలో వెళ్ళిరండి. పారాయణం చేయాలంటే భయం అంటే ఏంటండి? మీకు మంచి జరగాలని చేసుకోండి, ఫస్ట్. గురుచరిత్ర ఇంటికి వచ్చినంత మాత్రాన, గురుచరిత్ర పారాయణం చేసినంత మాత్రాన చెడు మాత్రం జరగదండి. ఇది ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. ఎంత పెద్ద పండితులు తెలుసుకోండి. కానీ తీసుకోకుండా నేనేదో చేస్తా, నేను అక్కడికి పోతా, వీళ్ళు ఏదో చెప్తాను, వాళ్ళు ఏదో చెప్తాను, నేను మంత్రోపదేశం తీసుకుంటా, గురువుల దగ్గర పోతా అంటే అవి నాకు తెలియని విషయాలండి. అది నేను కరెక్ట్ అనా, అది కరెక్ట్ కాదు అని కూడా అనలేదు. ఫస్ట్ గురుచరిత్ర స్టార్ట్ చేయండి, ఫస్ట్ దత్తప్రభు ఎవరో తెలుసుకోండి.
ప్రతి ఒక్క గురువు దత్తప్రభుకి వచ్చిన శాఖలే, బ్రాంచెసే. ఈ విశ్వంలో నాట్ ఓన్లీ ఈ మన భూమి కాదండి, విశ్వానికి గురువైనే. మీరు తెలుసుకోండి, చదవండి, మెల్లమెల్లగా నీట్గా సిస్టమేటిక్గా 2 పేజీలు 3 పేజీలు ఎంత ఓపిక అంత చదవండి. ఫస్ట్ తెలుసుకోండి, మీకు ఎంత అర్థమైతే చూడండి. మళ్ళొకసారి అధ్యాయపూర్వకంగా చదవండి, అప్పుడు ఏమర్థమైతే చూడండి. తర్వాత సప్తాహ చేయండి, ఏమర్థమైతే చూడండి. అట్లా అర్థమయ్యేలాగా తెలుసుకునే కొరకు ఆయన మీ ప్రేమ కొద్ది చదవండి. జరుగుతుంది. మీకేం జరుగుతుందో మీరు అవసరం కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా గైడ్ కావాలంటే కూడా, గైడెన్స్ నాట్ గైడ్, గైడెన్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయొచ్చు. నేను ఓపుకున్నంత వరకు నేను చెప్తానండి. మీరు క్రాస్గా మాట్లాడితే నేనైతే ఏం చేయలేదు. అయితే పని కాలేదు, పనులు అయినాయి, అవన్నీ నాకు తెలియదండి. అది దత్తప్రభు దయ. మీ భక్తి ఎంత ఉంటుందో, మీ నమ్మకం ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు జరుగుతూ ఉంటాయండి. నేనేంది నాకు జరిగింది చెప్తున్నా, ఎందుకు మీకు కనీసం అర్థమై మీరు దత్త సాంప్రదాయంలో ఈ దారిలోకి వస్తారని. ఏ దేవుడిని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదంటే ముక్కోడి దేవతలందరూ దత్తప్రభు స్వరూపమే. దత్తప్రభును మొక్కిన వారు ముక్కోడి దేవతలు మొక్కినట్లే. మీరు దత్తప్రభును మొక్కితే ముక్కోడి దేవతలతో దత్తప్రభు ఏమేం పనులు చేపియాలో అన్ని పనులు చేపిస్తాడండి. ఇది మీకు ప్రూవ్ అవుతుంది. మీరు మొదలు పెడితే దత్త సాంప్రదాయంలో దత్తప్రభు ఒక్క అడుగు వేస్తే మీరు ఒక్క అడుగు వేస్తే దత్తప్రభు 1,00,000 అడుగులు వేసి మీ దగ్గరికి వస్తారటండి. ఇది తెలుసుకోండి. నేను చెప్పడం ఎన్నో చెప్తాను, నేను నాకు తెలుసు కాబట్టి, నా అనుభవాలు ఉన్నాయి కాబట్టి. నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దత్తప్రభుతో 20 సంవత్సరాలకి ప్రయాణం చేస్తున్నా కాబట్టి మీరు కూడా తెలుసుకొని చేయచ్చు. ఒక్కొక్కరికి దత్తప్రభు కానీ, ధ్యానం కానీ, ఏది కానీ పూర్వజన సుకృతంతో జరుగుతుందండి. ఎవరికైతే దత్తప్రభు పూర్వజన్మలో చేసుకున్న కొన్ని కోట్ల జన్మల పూర్వజన సుకృతం ఉంటేనే దత్తప్రభుని మొక్కగలుగుతారండి. అయితే మీకు మాకన్నా ఎక్కువ యోగం ఉండొచ్చు, ఒక్క రోజులే కల్పిస్తారు కావచ్చు, మీకు తప్పేం లేదు. ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి పూర్వజన సుకృతం జరుగుతూ ఉంటుంది. నాకు జరిగిన అనుభవాలు మీకు జరగాలని ఏం లేదు, మీకు జరిగిన అనుభవాలు నాకు జరగాలని ఏం లేదు. ఎవరి పూర్వజన సుకృతంతో జరుగుతూ ఉంటుంది, ఎవరి కర్మానుసారం వారు జరుగుతూ ఉంటాయి. పూర్తిగా సరెండర్ చేసి దత్తప్రభును మీరు మూవ్ అయితే, మీరు నడుస్తూ ఉంటే జరుగుతుందండి, మంచి జరుగుతుంది. నేను చేసే పారాయణాలు, నేనున్న సొంతగా పారాయణ చేసుకొని ఉండొచ్చండి. నేను అప్లోడ్ అవన్నీ చేయాల్సిన విషయాలు సరే ఓకే, అది ఏం జరుగుతుందో తర్వాత విషయం. అది నేను చేస్తే కనీసం కొందరైనా చూడకపోతారా? ఆ గురుదత్త శరణమ్మ మా గ్రూపు 2022 ఎప్పుడో స్టార్ట్ చేసినాడు. అప్పుడు పారాయణలు పెట్టలేదు కదా, ఓన్లీ దత్తప్రభు ఇన్ఫర్మేషన్ పెట్టేవాడిని, మెసేజ్ పెట్టేవాడిని, తెలుగులో మెసేజ్ టైప్ చేసి వన్ పెట్టేవాడిని. అది కొందరికే పోతుంది. ఇది వీడియోస్ అంటే వీడియోస్ రూపంగా నాకు పేజెస్ కూడా ఉన్నాయండి. ఫేస్బుక్లో పేజ్ ఉందండి, కల్వల మహేష్ పేజ్ మీద నా పేరు మీద పేజ్ ఉందండి. దాంట్లో 285 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో 5 years బ్యాక్ అండి ఆ పేజ్ స్టార్ట్ చేసి, దాంట్లో శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము, అప్పుడు యూట్యూబ్ అనేది అంత లేదండి, 5-6 years ఏమో అంత లేదు. నేనేం చేసినానంటే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఆ లింక్ నా గ్రూప్లో షేర్ చేసేవాడినండి. ఆ పారాయణం అంత పెద్ద పారాయణం 1 hour ఉంటుంది, ఒక 1.5 hour ఉంటుంది. మరి అది వాట్సాప్లో షేర్ కాదు, ఆ లింక్ తీసి ఇలా పెట్టేవాడిని అండి, చూస్తారని. అట్లా 53 అధ్యాయాలు నా ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. అది ఇప్పుడు కూడా ఫేస్బుక్ కల్వల మహేష్ ఫేస్బుక్, మీరు ఫేస్బుక్లో ఉన్న కల్వల మహేష్ పేజ్ చూడండి, ఆ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి, అన్నీ ఉంటాయి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, సంపూర్ణ చరితామృతము 53 అధ్యాయాలు అందులో అప్లోడ్ అయి ఉన్నాయండి. చూడండి, దేవి భాగవతం అప్లోడ్ అయి ఉన్నాయి చూడండి. దాని లింక్ తీసి ఈ వాట్సాప్లో పెట్టేవాడిని నేను. అది కూడా కమర్షియల్ కాదు, భక్తి కొరకే, తెలవాలి, అందరికి తెలవాలి. ఇది చేసిన మీరు చూడండి, ఆ ఛానల్ ఉంది, ఈ గురుదత్తమ్మ శరణమ్మ నేనే స్టార్ట్ చేసిన. ఆ గురుదత్తమ్మ శరణమ్మ, గురుదత్త శరణమ్మ పేజ్ కూడా ఉంది, కల్వల మహేష్ పేజ్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఫేస్బుక్లో కూడా చూడొచ్చు, నా ఫేస్బుక్ కల్వల మహేష్ ఫేస్బుక్లో చూడండి. ప్రతిదీ దత్తప్రభుకి వచ్చిన ఇన్ఫర్మేషనే ఉంటుందండి.
లలితమ్మకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది నేను చేస్తున్న సేవ అండి. దత్తపురపు దయ వల్ల మీరు కూడా రండి, వచ్చి ఆ టేస్టు, ఆ తీపి ఏందో, ఆ మాధుర్యం ఏందో తెలుసుకోండి. మీరు కూడా కృతార్థులు కావాలని నా ఆలోచన. ఇంకొక విషయం అండి, ఇది మీకు పారాయణము, గురుచరిత్ర పారాయణం తీసుకొని స్టార్ట్ చేయడము, ఇంటికి గురుచరిత్ర తీసుకొని రావడము, చేయడము అనేది చాలామందితో కావడం లేదండి. నేను ప్రయత్నం చేసినా, నేను ఇస్తా అంటే కూడా తీసుకుంటలేరు. మరి నేనేం చేయాలండి? అందుకే పారాయణం చేపిస్తున్నారు నాతో దత్త ప్రభు. పారాయణం కదా, శ్రవణం చేయండి. శ్రవణం చేసినా, పారాయణం ఎవరైనా సొంత పారాయణం చేసినా, శ్రవణం పర్ఫెక్ట్గా కూర్చొని విన్నా ఫలితం సేమ్ ఉంటుందని పెద్దలు పురాణ ఇతిహాసంలో ఉంది. కాబట్టి శ్రవణం చేయండి, ఫస్ట్ మీకు అర్థమవుతుంది. తర్వాత 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 1-2 సార్లు శ్రవణం చేసిన తర్వాత మీకు గురుచరిత్ర తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకొచ్చుకొని పారాయణం చేయండి. ఇప్పుడే తీసుకొచ్చుకొని చేయమంటే ఎవరు చేయడం లేదండి. నేను ఏం చెప్పాలి? చాలామంది చెప్పినా నేను ఇస్తా ఫ్రీగా అంటే తీసుకోలేదండి. ఇస్తా అంటే తీసుకోలేదు. చెప్పండి. ఇంకొకటి 2006 ఆ టైంలోనండి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, కరెక్ట్ డేట్ గుర్తులేదు నాకు, ఇయర్ కూడా గుర్తులేదు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం బుక్స్ నాకు తెలిసి గుర్తులేదండి, చాలా రోజులు అవుతుంది కదా. చాలా బుక్స్ తీసుకొచ్చినానండి, 30 తీసుకొచ్చిన, తెప్పించిన నేను. అప్పుడు ఆన్లైన్, యూట్యూబ్, గూగుల్ అట్లాంటివి ఏం లేకుండే. నేనే ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇచ్చొచ్చినండి. మా రిలేటివ్స్ అందరికీ, మా అక్కలకు వచ్చారు. ప్రతి ఒక్కరి ఇంట గ్రంథం ఉందండి. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథం ప్రతి ఒక్కరి ఇంట్లో, నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నేను ఇచ్చిన గ్రంథం ఉంది. అప్పుడు రామస్వామి గారు సిద్ధమంగళ సూత్రం ఇంత పొడుగుతోని లామినేషన్ చేపించేవాడండి. అప్పుడు పిఠాపురం వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చుకున్నాను నేను, ఆయన అడిగి. అవన్నీ కూడా ఆ బుక్తో సహా ఇచ్చినానండి. పారాయణం చేయండి, సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయండి 11 times. మీ కష్టాలు మంచి పోతాయి, మీకు మంచి జరుగుతుంది, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. మా అన్న పిల్లలకు నాకెందరికీ చెప్పినానండి, ఎవ్వరూ చేయలేదండి. అట్లనే ఉన్నాయి, బుక్స్ మాత్రం ఉన్నాయి. నాగ్పూర్కి వెళ్ళి కూడా ఇచ్చొచ్చినండి. మా అన్నయ్య ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు ఇంట్లో ఇచ్చొచ్చిన, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్కి ఇచ్చిన, ప్రతి తెలిసిన వాళ్ళందరికీ. ఎవరు చేయలే, నాకేం బాధ కలగలేక ఇచ్చిన కదా. ఇస్తే చేస్తలేరు మరి. మేము సాయిబాబా టెంపుల్లో గోపాల్ బాబా ఎన్నో బుక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా పంచిపెట్టిండు. నేట్లు ఇచ్చిన అట్లే చేయలే. అప్పుడు కూడా అంటే చేస్తలే అనుకుంటానా, నాకు తెలిసిన వాళ్ళకి చేయలే. అందుకే దత్తప్రభు నాతోని నువ్వు చెయ్యి శ్రవణం చేసి అప్లోడ్ చేస్తే శ్రవణం అని వింటారన్న ఆలోచనతో చేపిస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ గోపాల్ బాబా సంస్థానం వాళ్ళు చేసినారు పారాయణాలు, అవి స్ప్రెడ్ కాలేదండి. అంటే బాగా ఎంత దూరం పోలే అంత దూరం పోయినా, ఇక పోలే. నేను నాతో అందుకే శ్రవణం చేపిస్తున్నాడేమో అని ఎంత కష్టమైనా నేను 2 పారాయణాలు చేస్తూ అప్లోడ్ చేస్తున్నానండి. ఈరోజు వరకు గురుచరితామృతం గురుచరితామృతం అంటారా, గురుచరిత్ర అంటారా, ఏదైనా అనొచ్చు. ఎవరి ప్రేమతోని అట్లా పిలవచ్చు. 26 అధ్యాయాలు కంప్లీట్ అయ్యానండి. అప్లోడ్ కూడా చేశానండి. ఓం దత్త ఛానల్లో చూడొచ్చు. అలాగే శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ గురుచరితామృతము 12 అధ్యాయాలు కంప్లీట్ అయినాయండి. అది కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నా అండి. అది 12, ఇది 26 చేస్తున్నా అండి. అది చూడండి, శ్రవణం చేయండి, తర్వాతనే పారాయణ గ్రంథం తెచ్చుకోండి. ఒకవేళ మీకు కాదు, పారాయణ గ్రంథం కొనలేరు అనుకుంటే నాకు చెప్పండి, అడ్రస్ పంపేయండి. సేమ్ గీతా ప్రెస్ వాళ్ళది గురుచరిత్ర ప్లస్ శ్రీపాద చరిత్ర నేను పంపించే ప్రయత్నం చేస్తాను. మీ అడ్రస్కి పోస్టర్లో చేస్తా, పారాయణం చేయగలుగుతా, నేను చేస్తా, జాగ్రత్తగా ఆ పారాయణ గ్రంథాన్ని కాపాడుకుంటా అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే నేను పంపిస్తాను. అట్లా కూడా కాదు అనుకుంటారా, మీరు దత్తపురం క్షేత్రాలు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకోండి. అట్లా కూడా కాదనుకుంటారా, నేను పంపిస్తా బుక్స్, మీరు తీసుకొని వెళ్ళండి, మీరు తీసుకోండి. ఎప్పుడు దత్తక్షేత్రం వెళ్ళినా ఆ గ్రంథం తీసుకొని వెళ్ళాలండి. ఆ క్షేత్రంలో జరిగిన
అధ్యాయం ఉంటుంది, ఆ అధ్యాయం అక్కడ పారాయణం చేయాలి. ఒక్కసారి పారాయణం చేసిన గ్రంథము ఇంకొకరికి ఇవ్వద్దు. మీ ఫ్యామిలీకి తప్పించి, భార్య పిల్లలకు తప్పించి మిగతా వారు ఆ పారాయణం చేయడానికి ఇవ్వకూడదు. ఇదొక నియమం. ఇంతే నాకు తెలిసిన నియమం ఇది. మిగతా నియమాలన్నీ ఆ గ్రంథంలో ఉంటాయి. ఇది చేసుకోండి అండి. శ్రవణం చేయడం అనేది నాది ఏం లేదండి, నేను ఇష్టంగా చేస్తున్నా, ప్రేమగా, భక్తిగా, భయంతో 100% చేస్తున్నా. నా పారాయణములు నా ప్రయత్నంలో లోపం లేదండి. మీరు వినేవాళ్ళు మీ అదృష్టం. తర్వాత దత్తప్రభు ఇష్టం. మీరు ఎంత జాగ్రత్త చేసుకొని తెలుసుకొని మీరు గురుచరిత్ర వరకు వెళ్ళి ఇంటికి గురుచరిత్ర తీసుకొచ్చుకొని నాలాగా పారాయణం చేసే వరకు రావాలన్నదే నా ఆలోచన, దత్తప్రభు ఆలోచన అనుకుంటా. నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే పద్ధతి చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను. మీకు దత్తక్షేత్రాలు వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఏ దత్తక్షేత్రం ఫస్ట్ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి నేను చెప్తాను. చెప్పేవాళ్ళు కూడా చాలామంది మన గురువులు ఉన్నారు. మన ఆ గురుదత్త శరణమమ్మ గ్రూప్లో కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారండి. చాలామంది మంచి వాళ్ళందరూ మీకు అడ్వైజ్ ఇస్తారు. మీరు చేస్తూ ఉంటే, మీరు మూవ్ అవుతూ ఉంటే, మీరు అందులో ఏమైనా క్వశ్చన్స్ చేసినా వాళ్ళు ఆన్సర్ చెప్తారండి. నాకు కామెంట్ చేసినా నేను వాళ్ళు అడిగి చెప్తా. ఆ గ్రూప్లో వేరే స్కామర్స్ అని, బిట్ కాయిన్స్ అని పెట్టేవాళ్ళండి. కాబట్టి నేను అడ్మిన్స్ అన్ని అందరికి ఇవ్వలేదు. అంతకుముందు ఫ్రీగానే ఉండే అండి ఆ ఛానల్. గురుదత్త శరణమమ్మ గ్రూపు ఫ్రీగానే అందరూ అప్లోడ్ చేసేలాగా ఉండే. నేనే దాన్ని కొందరికే అడ్మిన్ ఇచ్చినానండి. ఎందుకంటే వాళ్ళు ఫారినర్స్ ఎవరెవరు ఎంటర్ అయిపోయి బిట్ కాయిన్స్ అని, అది అని, ఇది అని బిజినెస్ పర్పస్ చేసేదాన్ని. కాబట్టి వాళ్ళందరినీ తీసేసి ఇమ్మీడియట్లీ అండి దత్తప్రభు గురించి ప్లస్ డివోషనల్ దైవ సంబంధం విషయాలు కాకుండా ఎవరు పోస్ట్ చేసినా సమస్య లేదండి. అడ్మిన్ తీసేస్తా. వాళ్ళ గ్రూప్లో ఉంటారు, అడ్మిన్ మొత్తం తీసేస్తా. ఇది ఆ గ్రూప్లో నియమాలు ఉన్నాయండి. చూడండి, మీరు పారాయణం చేసుకొని ఆలోచన ఉండండి ఫస్ట్. అయితే లేదు శ్రవణం చేద్దాం కంప్లీట్ కానీ 26 డేస్ అయింది కదా, ఇంకా 26 డేస్లో గురుచరిత్ర పారాయణం అయిపోతుంది. తర్వాత చేద్దామని చేసుకోండి, మీ ఇష్టమే. ఇది విషయం అండి. ఎందుకు చేయాలా ఏంది అనేది మీరు మొదలుపెట్టినప్పుడు మీ ఎవరి అనుభవాలతో వాళ్ళకి అర్థమవుతాయండి. ఎవరి అనుభవాలు వాళ్ళకు ఇంకా ఉన్నాయండి. చాలా విషయాలు ఉన్నాయి. నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నదండి దత్తప్రభుతో, ఈ దైవిక సంబంధంలో. మిమ్మల్ని మీరు ఫాలో అయితే పెద్ద పెద్ద గురువులతోని కల్పిస్తా, వాళ్ళతోని మంత్రోపదేశం అనేది, క్రియాయోగం అనేది ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి. కానీ ఫస్ట్ మీకున్న చుట్టుపక్కల మీ ఇంట్లో ఉన్న బాధలే తీర్చుకోండి, పారాయణ వేసుకొని తీర్చుకోండి, ఇతి బాధలే తీర్చుకోండి ఫస్ట్. తర్వాత మిగతా లెవెల్ అందరు తెలుసా అండి. అందరి గురువుల దగ్గర వెళ్ళామండి మేము, అందరి దగ్గర వెళ్ళాము. పేర్లు చెప్పాలి చెప్పేదేమో అందరి గురువులు మనోళ్ళే వాళ్ళు. దత్త సాంప్రదాయంలో ఉన్న గురువులందరూ పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ నమ్మచ్చు. వాళ్ళ దగ్గర కమర్షియల్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు సరైన మార్గంలో నడిపిస్తారు. మీరు అర్థం చేసుకోక ఎవరో చెప్పిన వాళ్ళు పట్టుకుంటే దానికి మేము బాధ్యత వహించమండి. చాలామంది సేవ చేసుకున్నారండి గురువులు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారండి, సేవ చేస్తున్నారు. వెళ్ళచ్చు మీరు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దుండిగలు వెళ్ళచ్చు. నేను హైదరాబాద్లో చదువుకున్నప్పుడు దుండిగలు వెళ్ళేవాడిని. టైం ఉన్నంత వరకు, టైం ఉన్నప్పుడల్లా వెళ్ళేవాడిని. స్వామి వచ్చేవాడు, అప్పుడు కూడా వెళ్ళి కలిసేవాళ్ళం, ఆశీర్వాదం తీసుకుని కలిసేవాడు అంటే దర్శనం చేసుకునేవాళ్ళం. ఎక్కడ దత్త టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళేవాళ్ళం, దత్తప్రభు దయ వల్ల అది జరుగుతుంది. మీరు కూడా అట్లా రాండి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి, పర్మనెంట్ లైన్ అండి. ఇది బాగా రహస్యాలతో కూడుకున్న విషయం అండి. నేను రాను చెప్తా ఉంటా, మీరు వినండి, ఫాలో కాండి. నా అనుభవాలు చెప్తా అండి. నాకు 48 years ఉంటాయండి. నాకేం తక్కువ అనుభవం లేదు. నేను సమాజాన్ని చాలా చూశానండి, లోకాన్ని చాలా చూశాను. కాబట్టి దైవిక విషయంలో నాకు చాలా తెలుసు. దత్తప్రభు సంపూర్ణ అనుగ్రహం నాపై ఉంది. దత్త సాంప్రదాయంలో ప్రతి దేవుళ్ళు, ప్రతి ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా నాపైన ఉంది. నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. నాకు ప్రతిదీ
ఇప్పుడు చేయడానికి కూడా కారణం ఆయన అడిగినాక ఆయన ఓకే అంటేనే నేను వీడియో స్టార్ట్ చేసిన అండి. నాదేం లేదండి. దత్తప్రభు విషయమే అంత 100% దత్తప్రభు విషయమే. ప్రతి దానికి దత్తప్రభు థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. దత్తార్పణం అనే వర్డ్ నేర్చుకోండి. నీళ్లు తాగిన అన్నం తిన్న దత్తార్పణ అనుకోండి. ఈరోజు మంచిగా గడిచినందుకు దత్తార్పణం అనండి. దత్తప్రభు థ్యాంక్స్ చెప్పండి. ప్రతి దానికి దత్తప్రభు థ్యాంక్స్ చెప్పండి. మీ ఇష్ట దైవానికే చెప్పుకోండి థ్యాంక్స్. ఫస్ట్ అలవాటు చేసుకోండి. థ్యాంక్స్ చెప్పుకోండి. ఈరోజు మంచిగా గడిచిన థ్యాంక్స్ తండ్రి అని చెప్పండి. పొద్దున్న లేచి కళ్ళు తెరవకముందే మొక్కుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏం కాదండి, పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. నా దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. చాలా కష్టాలు పడ్డా నేను. కొన్ని దేశాలు తిరిగినా నేను, కొన్ని రాష్ట్రాలు తిరిగినా, ప్రతి ఊరు తెలుసు నాకు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం అనుభవాలు బాగున్నాయి నాకు. నేను ఒక గొప్ప వ్యక్తిని 2 minutesలో చూసే మొత్తం క్యారెక్టర్ ఇవ్వగలుగుతా అండి. నేను ఎంత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చిన దత్తప్రభుకి చెప్తే వాళ్ళ సమస్య సాల్వ్ అవుతుందండి. చాలా సమస్య సాల్వ్ అవుతుందండి. అంత పర్ఫెక్ట్గా నా హృదయం అండి. ఎవరి బాధ కలిగినా తట్టుకోలేదండి. దత్తప్రభు ఉంటాడండి ఇక్కడ. నా హృదయం సింహాసనంలో అయినే ఉంటాడండి. ఇది బాగా రహస్యాలు ఉన్నాయండి. మీరు ముందు మీకు చెప్తా నేను. మీరు జాగ్రత్తగా వినండి, ఫాలో కండి, పారాయణం ఫాలో కండి. అందులో ఏం లేదండి. మీరు నేర్చుకునేదానికి పంపిస్తున్నాను నేను. నేర్చుకోండి, శ్రవణం చేసి తెలుసుకోండి, అందులో గూఢార్థాలు తెలుసుకోండి. ఏం అర్థమవుతుందండి? చాలా చాలా వినాలండి. వింటే అర్థమవుతుంది. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయండి. శ్రీ వల్లభుల తత్వం ఏంటో చెప్పండి వాళ్ళకు. మీరు డిస్కస్ చేస్తే ఆ డిస్కషన్లో అర్థమవుతుంది. వాళ్ళు కూడా వింటారు. దత్తతత్వం ఏంటో తెలుస్తుందా మీకు? ఒక ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోండి, అర్థమవుతుంది. ఆయన ఒక మాట చెప్తారు, మీరు ఒక మాట చెప్తారు. వాళ్ళు ఇంకొక మాట బయటకు వస్తుంది. అది శ్రవణం చేసినప్పుడు వచ్చిన వర్డ్స్లో మీరు డిస్కస్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి. ఆ విషయాలు వీడియో షేర్ చేసుకోండి, లేదంటే కనుక కూర్చొని మాట్లాడుకోండి. అది వస్తుంది. దత్తతత్వం ఇట్లనట కదా, అట్లనట కదా, ఇది అట కదా, మాట్లాడుకోండి. బట్టి విషయాలు మాట్లాడుకుంటే ఏమొస్తుందండి? ప్రతి దానికి విశ్వంలో ప్రతి వస్తువుకు, ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు, ప్రతి జీవరాశులకు, ప్రతి ఒక్కలకు అధికారి, బాస్, తండ్రి దత్తప్రభు మాత్రమే. ఇది ఎవరినైనా అడగండి. వాళ్ళకి అర్థం కాకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే నేను బాధ్యత వహించా. కానీ 100% ఫ్యాక్ట్ ఇది. తెలుసుకోండి. మీరు ఎక్కడికి పోయినా ఎవరిని అడిగినా వాళ్ళకి తెలియకపోతే చెప్పకపోతారు కావచ్చు, చెప్పకపోవచ్చు. కానీ జరిగేది మాత్రం అదే అండి. 100% ఆయనే పరమాత్మ, పూర్ణ పరబ్రహ్మ, నిరాకరతత్వం, శక్తి. ప్రతి జీవిలో ఉన్న శక్తి అయినే, ప్రతి జీవరాశి ఉన్న శక్తి అయినే. త్రిపుర రహస్యం అని చెప్తాడు. త్రిపుర రహస్యం పరశురాముడు చెప్పి త్రిపురను నేనే అని చెప్తాడు. వినండి. మీరు కొద్దిగా నేర్చుకోండి. ముందు వెళ్ళండి. మీకు నేను చెప్తా. ముందు అడుగులు ఎట్లా చెప్తా నేను. ఏ దేవుడు వేరు కాదండి. అందరికీ వచ్చే ఆ ఎనర్జీ, ఆ పవర్ దత్తప్రభుదేనండి. ఆయనే ఇస్తాడు, ఆయనే ఉంటాడు. ఆయన ప్లానింగ్ ఈ సృష్టి జరగాలని ఎవరికైతే అనిపించిందో ఆ అనిపించడమే దత్తప్రభు. ఆ అనిపించడమే. అదేమర్థమైందండి? ఎన్నిసార్లు పారాయణలు అర్థం కావాలా మీకు? తెలుసుకోండి. ఎన్నిసార్లు పారాయణ అయితే ఇప్పుడు చెప్పిన వర్డ్కు మీకు అర్థమవుతుంది. ఈ సృష్టి కార్యక్రమం, సృష్టి జరగాలి అని ఎవరైతే ప్లాన్ చేసిండ్రో, సంకల్పించిండ్రో, ఎవరైతే ఆలోచన కల్పించిండ్రో వాళ్ళు ఎవరో తర్వాత ఈ ఆలోచన దత్తప్రభు, ఈ ప్లానే దత్తప్రభు, ఈ సంకల్పమే దత్తప్రభు. మీరు చెప్పండి. సృష్టి ఉన్నంత వరకు ఉంటాడు, సృష్టి తర్వాత ఉంటాడు, సృష్టి ఎండింగ్లో ఉంటాడు, స్టార్టింగ్లో ఉంటాడు, ప్రతి కాడ, ప్రతి స్థలంలో ఉంటాడు. దీన్ని ఏమంటారండి? ఇది నాకు తెలుసుకోండి. మీరు కొందరు చెప్పరు. ఒక ఆశ్రమం పెట్టుకుంటారండి. వాళ్ళకి ఆశ్రమం నియమాలు ఉంటాయి. ఒక గురువు ఉండే నాకు, అంటే ఒక గురువు తెలిసి, నాకు గురువు కాదు, నా గురువులు దత్తప్రభే నా గురువు, నాకు ఎవరు లేరండి గురువు. దత్తాత్రేయ భగవానే నా గురువు. నా నలుగురికి, నా భార్యకు, నా కొడుకు, నా బిడ్డకు గురువు అయినే, తండ్రి అయినే, తల్లి అయినే,
ప్రతిదీ ఆయనే. నన్ను, నా భార్య, నా కొడుకు, నా బిడ్డను దత్తప్రభు పాద సన్నిధిలో సమర్పించినండి. ఆయనే చూసుకుంటాడు. ఓకే. ఒక అతను ఉండే అండి, సాంప్రదాయం, దత్త సాంప్రదాయం. అతను ఏం చేసి నాకు ఒక్కడ కలిసిండు, ఒక దత్తక్షేత్రంలో కలిసి నా నంబర్ తీసుకొని ఆయన గ్రూప్లో యాడ్ చేసుకున్నాడు. నేనేం చేస్తానండి, ఫస్ట్ నాకు తెలిసే విషయం మన గ్రూపులు, దత్తప్రభు గ్రూపులు కానీ ఎక్కడైనా ఉంటే ఫేస్బుక్లో ఉన్నా ఎక్కడున్నాయో షేర్ చేస్తాను డైరెక్ట్ ఇమ్మీడియట్లీ. ఆయన చూసి ఆయన గ్రూప్లో 500 మెంబర్స్ ఉన్నారు. అరే ఈయన వీళ్ళని గైడ్ చేస్తాడు, వీళ్ళు నా దగ్గర నుండి పక్క తప్పుతారు. ఎట్లుందండి అన్న ఆలోచన వచ్చి అతను నాతో మాట్లాడి నేను మిమ్మల్ని తీసేస్తున్న గ్రూప్లోకి వెళ్ళంటే నో ప్రాబ్లం అండి, నాకేం ప్రాబ్లం. మీరు అప్లోడ్ చేసిండు కదా అంటే, అరే నాకు ఇష్టం చేయడం, ప్రచారం చేయడం, మరి వాళ్ళకి తెలియకూడదా? మీ ఇష్టం, అద్దు అంటదు, నాకేం ప్రాబ్లం. నేను అప్లోడ్ చేయకుండా మాత్రం ఉండలేను, తీసేయండి నా గ్రూప్ తీసేసి సైలెన్స్ అయిపోయింది. ఒకట్లా అట్లా ఉంటుందండి. అంటే వాళ్ళ ఒక సర్కిల్ తీసుకొని వాళ్ళ సర్కిల్లో ఉండి వాళ్ళ పోషణార్థం, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ జీవితం గడిచే కొరకు వాళ్ళ చందాలు తీసుకోవడం కానీ ఏదో వాళ్ళ పర్సనల్ ఏమేమి జరుగుతూ ఉంటాయి. అట్లా జరుగుతూ ఉంటాయండి. నేను పేర్లతో సహా చెప్పగలుగుతా. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రాను చెప్తా, మీకు చెప్తా. అందుకే ఇప్పుడు నేను ఓపెన్ చేయడం లేదు, రివీల్ చేయడం లేదు. ఆశ్రమాలు అంటున్నా, ఇక్కడ ఉంది ఆశ్రమం అంటున్నా, గురువులు ఉన్నారంటున్నా, వాళ్ళు ఉన్నారంటున్నా, వీళ్ళు ఉన్నారంటున్నా. ఇక్కడికి వెళ్ళి కాదండి, మొత్తం విశ్వం డైరెక్ట్ ఎండింగ్ దాకా చెప్పగలిగితే నేను ఒక్కొక్కరి విషయాలు చెడు కాదండి. ఎవరి ఆలోచన, ఎవరు బతుకుతారో కొరకు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మన వల్ల ఇరకాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్చుకో కదా సొంతగా, నీకు జ్ఞానం ఇచ్చింది కదా దత్తప్రభు. ఎవరికి జ్ఞానం లేదు లోకంలో, మనిషి ముఖంగా జ్ఞానం ఉన్నది. మిగతా అన్నీ ఉన్నాయి, అన్నిటికీ, ప్రతి జీవరాశికి, ప్రతి జంతువు, ప్రతిదీ ఉన్నది. ఒక జ్ఞానం ఒకటే, ఫ్రీడమ్ ఒకటే, ఆలోచించే శక్తి ఒకటే మనిషికి ఉన్నది. తీసుకో, వాటిని ఉపయోగించుకో. చెడు మార్గంలో ఎందుకు ఉపయోగించుకుంటావు? రోజు న్యూస్ పెట్టుకుని వినాల్సిన అవసరం ఏంటిది? వేరే చెడు వినాల్సిన అవసరం ఏంటిది? దత్తప్రభు గురించి నువ్వు శ్రవణం చేయి, గురుచరిత్ర శ్రవణం చెయ్యి, శ్రీపాద చరిత్ర పారాయణం చేయి, గజానన్ బాబు చెయ్యి, సమర్థ అక్రమ మహారాజ్ చేయి. ఎందరున్నారు? 1,25,000, సారీ కోటి కాదు, 1,25,000 మంది అవధూతులు వస్తారంట అండి ప్రతి యుగంలో. వాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారు? ఫస్ట్ అయితే గురుచరిత్ర మొదలు పెట్టండి, తర్వాత శ్రీపాద స్వామిది మొదలుపెట్టండి, క్షేత్ర దర్శనం చేయండి, మీ కష్టాలు, ఇతి బాధలు తీర్చుకోండి. తర్వాత ఆధ్యాత్మికంగా డెవలప్ ఎలా కావాలో నేను నేర్పిస్తాను, మీకు చెప్తా. నేను గురువే కాదు, దత్తప్రభే గురువు. ఆయన ద్వారానే చెప్పిస్తాడు, ఆయనే నా ద్వారా చెప్పిస్తాడు, అంతే. నేనేం గురువును కాదండి, నేను మహేష్నే. నేను ఇట్లే ఉండదలుచుకుంటా. నాకు గురువు దత్తప్రభు. ఎవరైతే నన్ను నా విషయాన్ని ఫాలో చేస్తారో వాళ్ళందరూ కూడా గురువు దత్తప్రభే. అట్లయితేనే రండి. నాకు వేరే అంటగట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను తీసుకోను అంటగట్టగా. కాబట్టి నేనేమంటున్నా, మీరు చేయండి, మీరు రండి. మీరు ఫస్ట్ ఈ దత్తప్రభు వచ్చినప్పుడు మీరు చేయండి, నేర్చుకోండి. అంటే తెలుసుకోండి, నేర్చుకోవడం మీన్స్ తెలుసుకోండి. ఆ క్షేత్రాలు వెళ్ళండి, క్షేత్రాల తర్వాత ఏమేమి జరుగుతాయి అంటే తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత స్టెప్ ఏం చేయాలి, మస్తునే అండి స్టెప్పులు, మామూలు లేవు. అవన్నీ వేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటే ఈ ప్రతిదీ జ్ఞాన మార్గం, కర్మ మార్గం అన్నీ దత్తప్రభు ఏర్పరిచినాయండి. అవన్నీ మీకు నేను చెప్పగలుగుతా దత్తప్రభు దయ వల్ల. మీరు చేసుకుంటా అంటే ప్రతిదీ చెప్పగలుగుతా. ఎండింగ్లో నేను మాట్లాడుతున్నా నా పరిస్థితి మీరు చెప్తే నమ్మరు. నాకు 8 సంవత్సరాలు అయితే యాక్సిడెంట్ అయ్యి 7 ప్లేస్లో డిస్క్ ఇంజూర్ అయింది. 7 ప్లేస్లో డిస్క్ ఇంజూర్ అయి ఉన్నది నాకు. 8 సంవత్సరాలు కనీసం నా ఫ్యామిలీ ఇట్లా గడుస్తుంది. దత్తప్రభు దయ ఆయన చూసుకుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంత కాన్ఫిడెన్స్గా, ఇంత ధైర్యంగా దత్తప్రభు ఇచ్చిన ఆశీర్వాదంతో మాట్లాడగలుగుతున్నా. మీరు కూడా నాలాగా తయారు కాండి అన్నదే నా ఆలోచన. దానికి టైం పడుతుంది. స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నేను చెప్పగలుగుతా. మీరు చేయాలనుకుంటే నేను చెప్పగలుగుతా. మీరు చేస్తారంటే చెప్తా. మీరు చేస్తారన్న విషయం నాకు తెలియాలి, నేను చెప్తా. ఎవరికైనా కానీ ఒక్కరు వచ్చిన 2 వచ్చి చెప్తా. నాకు 1,00,000 మంది రావాలని ఏం లేదు.
దత్తప్రభు ఎందరు పంపిస్తే అందరికి చెప్తాను. కానీ అలా నిస్వార్థత ఉండాలి. ఇతరులకు సేవాభావంతో చేసే వాళ్ళకి నేను గుర్తిస్తానండి. 2 minutesలో చెప్తాను, నేను మొత్తం కరెక్ట్గా చెప్తాను. మీ వీడియో కాల్ చేసినా, మీరు ఎక్కడ చేసినా, ఎక్కడ ఉన్నా, నేను 2 నిమిషాల్లో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, మీ ఆలోచన ఏది మొత్తం చెప్పాలి. నేను మీ పరిష్కారం కూడా అయిపోవాలి. ఆయన పరిష్కారం ఆయన చెప్తాను, నాకు దత్తప్రభు చెప్తారని. ఆయనను కాదని నా దగ్గరికి ఎవరు రాదు, నన్ను కాదని చెడు రాదు, ఏం రాదు నా దగ్గరికి. ఆయన పంపిస్తేనే వస్తారు. కాబట్టి నేను చేసే ఈ సేవా మార్గంలో దత్తప్రభు సేవకు నేను సేవా మార్గంలో మీకు చెప్తా. నేను మంత్రతంత్రాలు చెప్పేవాళ్ళని ఏం కాదు. నేను ఓన్లీ ప్రచారము, దత్తప్రభు సేవ, దత్తప్రభు పారాయణలము, దత్తప్రభు మార్గంలో ఏమేమి స్టెప్పులు వస్తాయి, ఎట్టెట్లు వెళ్ళాలి అనేది చెప్పగలుగుతా. సింపుల్గా చెప్పగలుగుతా అండి. మంత్రతంత్రాలు ఉపదేశాలు ఇవ్వడము, ఉపదేశాలు చేపించి ఇవ్వడము అవి కాదు. నేను సరైన మార్గంలో ఒక మానవ మాతృడు ఇంటి పనులు అన్ని చక్కబెట్టుకొని ఎలా బ్రతకాలి, సమాజంలో సుఖ సౌఖ్యాలతో బతుకుతూ ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ఇంప్రూవ్ కావాలో మీకు నేను చెప్పుతా అండి. చాలామందికి చెప్పిన నేను బాగుపడిన వాళ్ళు ఉన్నారు. చాలామంది నంబర్ చెప్పలేను. రాను టెస్టిమోనియల్స్ వాళ్ళు పెడదాం, చూద్దాం వాళ్ళు ఇష్టం ఉంటే. కాబట్టి నన్ను చూసి మీరు నేర్చుకోండి. నా కాన్ఫిడెన్స్కు, నా ధైర్యానికి, నా నాకు ముఖంలో కనిపించే దీన్ని ఏమంటారో మీరే చూసినటువంటి అది దత్తప్రభు ఇచ్చిందే. నేను మాట్లాడడం లేదు, ఇప్పుడు దత్తప్రభు మాట్లాడుతుండు. ఈరోజు గురువారం, ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. గురువారమే అది గురువారమే చేసినో గుర్తులేదు, కానీ ఇది మాత్రం గురువారం చేస్తున్నా. మీరు మూవ్ కాండి, చేసుకోండి. దత్తప్రభు దయ వల్ల నేనైతే ఇది చేస్తున్నా అండి. మీరు మూవ్ కాండి. మీరు ఎలా చేసుకుంటే ఎంత దూరం వెళ్తారనేది రాను మీ అదృష్టం బట్టి తెలుస్తుందండి. ఇది దత్తప్రభు దయ వల్ల నేను చేసుకున్నా వీడియో. ఈ వీడియో బాగా లెంతీగా అయిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే నేను ఇది అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. ఎంతైనా చూడండి, నాకు ఏం లేదండి. దత్తార్పణం, అది దత్తప్రభు ఇష్టం. నాది ఏముంటుందండి, నేను ఎవరినండి. ఆఫ్టర్ ఆల్ ఒక అణువులో చిన్న అణువు నేను. దత్తప్రభు కాలి ధూళి అయినా సంతోషమే. అట్లాంటి వ్యక్తి నేనండి, నాకేం లేదు. నేను ఇది మీకు పంపిస్తా, మీరు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక ముందు కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇది నా మనవి మాత్రమే, నా రిక్వెస్ట్. మీ ఇష్టమే, తర్వాత మీ ఇష్టమే, తర్వాత దత్తప్రభు ఇష్టం. దత్తార్పణం. జై గురుదత్త.